ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమంది బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడరండి. ఎంత చెప్పినా గూడా. చెప్పుకోవడానికి బావుంటది గానీ తినడానికి బాగోదు. ఇష్టపడాలి. సో, అటువంటి నేను అదంటాను ఇష్టపడాలి. ఇప్పుడు సడన్‌గా మనం మార్చలేమండి. ఇప్పుడు మనం బ్రౌన్ రైస్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలియలేదు వాళ్ళకి పాపం. సో, ఒక టీ కప్ అంత రైస్ వైట్ రైస్ తీసుకుంటే దాంట్లోకి ఎంత ఏస్తాం వాటర్? 2 గ్లాసులు ఏసేసి మూత పెట్టాం. మాక్సిమం 1 ½ గ్లాస్ ఏసేసి మూత పెట్టాం. దానివల్ల వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ వైట్ రైస్‌కి తక్కువ. బ్రౌన్ రైస్‌లో టీ కప్ అంత రైస్‌కి 6 గ్లాసులు 6 వాటర్ ఎయ్యాలి. గ్లాసులు సో, వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కడుంది? బ్రౌన్ రైస్‌లో. బ్రౌన్ రైస్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం. హైడ్రేటెడ్‌గా ఉంటాం మనం. సో, బిజీ షెడ్యూల్స్ వల్ల వాటర్ సరిగ్గా తాగట్లేదా? అవును. అట్‌లీస్ట్ వాటర్‌ని బాగా అబ్జర్వ్ చేసుకునే మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రేటెడ్‌గా ఉంటాం. బరువు చాలా తగ్గదు. బాగా చెప్పారు మేడం. ఫస్ట్ టైమ్ నేను వినడం ఇలా. డెఫినెట్‌గా అండి. నేనే అంటున్నాను. మనం తినట్లేదు అనుకుంటే సో, ఈరోజు మనం వైట్ రోజు అలవాటయిపోయింది. బ్రౌన్ రైస్ బెనిఫిట్ తెలిసింది. అయినా తినలేకపోతున్నామా? ఈరోజు కొద్దిగా బ్రౌన్ రైస్, వైట్ రైస్ 2 కలుపుకొని వండుకుందాం. స్లోగా వైట్ రైస్‌ని ఆపుకుంటూ బ్రౌన్ రైస్‌లోకి వెళ్ళిపోదాం. పెంచుకుందాం. ఏది ఒక్కటేసారి చేయడం కష్టమండి. స్లోగా పోవాలి మనం. అలా ఎళ్లి ఆకుకూరలు తీసుకోవడం. నేనొకటే అంటాను హెల్త్ కోసం చెయ్యలేము అనుకుంటే అది ఎప్పుడు అన్‌హెల్తీగానే ఉంటాం. చెయ్యాలి, మనం హెల్తీగా ఉండాలి అన్న ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా చేయాలనుకున్నప్పుడు ఒక స్టెప్ ముందుకేయాలి అంటాను. సో, అలా లంచ్ అలా తీసుకుందాం. 4-5 మధ్యలో ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని తీసుకోండి. ఇంకా డిన్నర్‌కొచ్చిన తర్వాత ఎర్లీ డిన్నర్స్ అండి. హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేడం చెప్పిందన్నీ ఫాలో అయ్యా. రాత్రి మాత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. 9:30కి తినేసి 10కి పడుకున్నా. ఇదంతా ప్రయత్నం వేస్ట్ అయిపోతది. మీరు ఎర్లీ డిన్నర్ 6-6:30 మీరు మీకు జొన్న రొట్టె తినాలనుందా తినండి. రాగి రొట్టె తింటారా? పుల్కా తింటారా తినండి. తినకుండా ఉండకండి. దయచేసి తినండి. మంచి సబ్జీ పెట్టుకొని తినేసేయండి. కడుపు నిండిపోద్ది. తొందరగా నిద్ర పడతది. డైజెషన్ అయిపోతది. హెల్తీగా కూడా ఉంటాం కదా! ఇదంతా బానే ఉంది. కానీ చాలామంది కాఫీ, టీలకి అడిక్ట్ అయిపోయి ఉంటారు నాలాంటి వాళ్ళు. సో, ఒక చక్కటి కాఫీ గానో, చక్కటి టీ గాని తాగితే మంచి ఎనర్జీ వచ్చేస్తది ఇన్‌స్టెంట్‌గా. మా ఫీలింగ్ అది. సో, ఆఫీస్ నుంచి వెళ్ళగానే మంచి కాఫీ తాగేస్తాం. దానిని ఎలా అధిగమించాలి? సో, ఎగ్జాంపుల్ అండి. అడిక్షన్ అన్నారు మీరే. ఇప్పుడు కాఫీ, టీని కొన్ని కండిషన్స్‌లో 100% ఆపమంటాను. ఆపుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఆహ్, మగవాళ్ళు డ్రింక్ హ్యాబిట్ ఉంది. స్మోక్ హ్యాబిట్ ఉంది. ఆపమంటే ఆపుతారా? ఆపలేరు. అది పరంగా మంచిది కాదని మనం ఎన్ని సార్లు చెప్తేనే ఆపుతారు. పాపం వాళ్ళకి తెలుసండి. కానీ ఆపలేరు. మీరు కూడా ఎగ్జాక్ట్‌లీ దీనివల్ల తెలుసు మీకు. తెలుసు. కానీ తెలిసి ఆపలేము. తప్పు చేస్తున్నారంటే అది తప్పవుతది. సో, నేనేమంటానంటే సో, కొంతమందికి ఎసిడిటీ, క్రానిక్ ఎసిడిటీ కానీ, సో, కొంతమందికి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్నా టీ, కాఫీలు బంద్ చేయమంట. సో, దానివల్ల ఏముండదండి. అడిక్షన్ అంతే. ఇప్పుడు డ్రగ్స్ ఏసుకునే వాళ్ళు కంటిన్యూగా ఏసుకుంటానే ఉంటారు. వాళ్ళకి ఆపమంటే కష్టమే. అడిక్షన్ అంతే. నర్వస్ అది అంటే తట్టుకోలేదు తీసుకోకపోతే. ఎగ్జాక్ట్‌లీ టీ, కాఫీ వాళ్ళు కూడా సేమ్ అడిక్షన్. అంటే టీ, కాఫీకి ఆల్టర్‌నేట్ ఏమన్నా ఉందా? గ్రీన్ టీ తీసుకోండి గ్రీన్ అంటున్నా. టీ. కొద్దిగా గ్రీన్ టీ అంటే ఆ ఎండిపోయిన ఆకుకూరలు ఏసుకొని కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనేసుకొని, సోంపు ఇలాచేసుకొని మరిగించుకొని తేనె కలుపుకొని తాగండి. డాక్టర్ గారు గ్రీన్ టీ అంటే మాకు టీ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. మీరేంటి ఏదో ఎగ్జాక్ట్‌లీ దానికి అండి. కూడా టిప్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ ఒకసారి గ్రీన్ చెప్పండి. టీ అంటే మనము డ్రై ఐటెమ్స్ కాకుండా మనం ఇంట్లో బయట ఉంటే నేను తప్పదు అంటాను. ఇంట్లో ఉంటే మాత్రం కొద్దిగా మనం ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఉంది. కర్రీ లీవ్స్ కంపల్సరీ తీసుకోవాలి. కర్రీ లీవ్స్ 10, 15 ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉంది ఇప్పుడు ఇక్కడ. 10, 15 ఒక జస్ట్ 4-5 కర్రీ లీవ్స్ ఏసుకోండి. కొత్తిమీర ఏసుకోండి. పుదీనా కొత్తిమీర, పుదీనా వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు మనకి. అవేసుకొని కొద్ది జీలకర్ర ఏసుకోండి. ఒక ఇలాచీ ఎయండి. ఓ 2, 3 నిమిషాలు మరిగించుకోండి. ఫ్రెష్ లీవ్స్ కదా! మరిగించి ఫిల్టర్ చేసేసేయండి. మరిగించడం అంటే ఘాటుగా కాకుండా 2, 3 నిమిషాలు అంతే. సిమ్‌లో పెట్టి మరిగించి ఫిల్టర్ చేసి కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. సో, డ్రై లీవ్స్‌తో తాగిన గ్రీన్ టీకి ఆ ఎనర్జీ చూడండి. మనం మంచిగా ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ తింటారు. ఎనర్జీ డిఫరెన్స్ చూడండి మీరు. ఓకే. మోర్ ఎనర్జీ, మోర్ డైజెషన్, మోర్ ఫైబర్, నీట్‌గా ఫ్లషింగ్, ఎలిమినేషన్ కూడా మంచిగుంటది మార్నింగ్. మోషన్ సరిగ్గా రాని వాళ్ళకి. కాబట్టి మోర్ బెనిఫిట్స్. బెనిఫిట్స్. సో, అదే అంటున్నా. ఈజీగా అవైలబుల్‌గా ఉండేటివి ఈజీగా వాడితే హెల్త్ బెనిఫిట్స్ లేట్‌గా వస్తాయి. కష్టమే ఓకే. ఒక మెట్టు ముందుకెళ్ళి మంచిగా చేద్దాం అనుకుంటే బెనిఫిట్స్ కూడా 100 రకాలుగా వస్తాయి అంటున్నా నేను. కాబట్టి ఏదైనా సరే హెల్త్ కోసం అండి. ఈజీ వేస్ చాలా ఆర్డర్ పెట్టుకొని తింటే ఈజీ. దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అవును. వస్తాయి. అవును. సో, ఈజీ వే ఎప్పుడో బ్యాటర్ చేసింటాం ఇడ్లీ బ్యాటర్ 1 వీక్. మొత్తం వారమంతా వాడతాం. ఇడ్లీ తింటున్నామన్న కాన్సెప్టే కానీ దానివల్ల ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా మీకు ఇడ్లీ తినాలంటే ఆ రోజుకి నైట్ ఏసుకొని మార్నింగ్ ఇడ్లీ చేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టేస్తే అది ఈజీ. వారమంతా. రోజు చేయడం కష్టం. సో, ఎప్పుడు హెల్త్ పరంగా ఈజీ వేస్‌ని ఎత్తుకుంటే మాత్రం మీరు హెల్తీగా చాలా ఉండరు. కష్టం. మీరు ఎక్కడో బయటలకెళ్ళి ఎన్నో రకాల ట్రీట్మెంట్‌ల కోసం మనీ పెట్టుకొని, ఏ రకమైన ట్రీట్మెంట్‌లు సక్సెస్ కాక బాధపడే బదులు,
ఈజీ దాన్నే కొద్ది కష్టంగా అనిపిస్తుంది, దాన్ని కూడా ఈజీ కింద కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మార్నింగ్ ఈ డిటాక్స్ వాటర్, యోగా, మార్నింగ్ మంచిగా జావ తిన్నాక మీకు ఆకలిగా అనిపిస్తే ఏదైనా ఫ్రూట్, మంచిగా లంచ్, ఇది ఇలా చేసుకుంటూ మంచిగా ఒక మీరు ఇష్టమైన ఫుడ్డే, నేను ఒకటేసారి అన్ని బంద్ చేయమనట్లేదు, కొద్దిగా. ఇప్పుడు బ్రౌన్ రైస్ మీకు ఇష్టం లేదు, వైట్ రైస్లో కాంబినేషన్లో తీసుకోండి. ఒక రోజు ఇబ్బంది ఉండొచ్చు కానీ నెక్స్ట్ డే రోజు ఇంకొద్ది ఈజీ అవుతుంది. ఇలా చేసుకుంటూ మాత్రం ఇది చేయడానికి ముందు మీ వెయిట్ ఎంత ఉంది, వెయిట్ 100% తగ్గుతారండి. అది సెకండ్ థింగ్. హెల్త్ అంటే వెయిట్ పక్కన పెట్టండి, వెయిట్ ఎలాగో తగ్గుతారు. సెకండ్ థింగ్ హెల్త్ చూడండి, దే ఆర్ వెరీ హెల్తీ, యాక్టివ్గా పని చేసుకోగలుగుతారు. ఎంత పని ఇచ్చినా కూడా వాళ్ళకి ఈజీ వే అండి. ఇంతకుముందు ఎక్కడైనా వెళ్ళి రమ్మన్నా కూడా బద్ధకంగా అనిపిస్తుంది. ఆ బద్ధకంతో పాటు న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి, ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుకోవచ్చు మన బాడీలో. సో ఎప్పుడు ఈజీ వేస్ ఎత్తుకోవద్దండి. అడిక్షన్స్ని నేను తినలేను, తాగలేను, ఇది కావాలి, అది ఒక అలవాటుని పర్మనెంట్గా పెట్టుకుంటే అది పెద్ద రోగమే అది. సో ఏదైనా సరే అది మంచిది కాదు. ఇంతమంది డాక్టర్స్ చెప్తున్నారు, ఇంతమంది ఓకే మనకి ఏదో ఒక కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓకే వద్దనుకున్నప్పుడు దాన్ని అలవాటే కదా, సో స్లోగా మానేసుకుందాం అనుకుంటే అంతకు అంతా మించింది మంచి అది. జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారండి.